హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి. ఇదిగోండి ఈరోజు జున్ను అదేంటి అనుకున్నారు, ఆ బాటిల్లోది జున్ను పాలండి. ఇదిగోండి ఈ బాటిల్ ఇక్కడ ప్యాకెట్ నార్మల్ పాలు. జున్నునైతే ప్రిపేర్ చేసుకుందామండి. కష్టపడితే వెతికితే దొరికినాయండి జున్ను పాలు. ఎవరో పల్లెటూరులో గేదె అయిందని తీసుకొచ్చారు. మరి జున్ను పాలనైతే ఇలా తీసుకొచ్చి ఇచ్చారు. నేనైతే ప్యాకెట్ కొనుక్కున్నాను. ఆ ప్యాకెట్ కొనుక్కొని ఇప్పుడైతే నేను జున్ను ప్రిపేర్ చేస్తాను. రండి మరి చేసుకుందాం. మరి నమస్కారం అండి. ముందు మీకు అందరికీ జున్ను తయారు చేసే ముందు మీ అందరికీ ఒక నమస్కారం పెడుతున్నానండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ సేఫ్గా ఉండాలని నేను ఆలోచిస్తున్నానండి. తప్పకుండా మీరందరూ సేఫ్గా ఉండాలబ్బా. ఇదిగో చూడండి, జున్ను పాలు తెచ్చుకున్నాను. ఇప్పుడు జున్నునైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా అలాగా ఎక్కడైనా గేదెలు ఇంతే ఎవరైనా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, లేదా కొన్ని స్వీట్ షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారంట. మీరు చూసుకొని చక్కగా తెచ్చుకొని ఈ రేరైన జున్ను పాలని చక్కగా మంచి ట్రెడిషనల్ స్వీట్ అంటారండి దీన్ని. చక్కగా టేస్టీగా తయారు చేసుకొని మరి తిందాము. చేయండి ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను ఇప్పుడైతే మరి చెప్పేస్తాను. ఇదిగోండి చూడండి, ఒక బాటిల్ పాలు అయితే ఇచ్చారండి వాళ్ళు. ఇదిగోండి బాటిల్ పాలు కొనుక్కున్నాను. అది దొరకటమే గగనం అయింది. ఇంకో బాటిల్ అడిగితే ఇవ్వరండి. చాలండి ఇవి ఇంకొకరికి ఇవ్వాలి అంటున్నారు. సరే ఏదో ఒకటిలే అని చెప్పేసి ఒక బాటిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బాటిల్లోకి ఆ ప్యాకెట్ పాలు మర్చిపోయానండి మీకు చెప్పటం. ఇది రెండో రోజు పాలు అంట, ఒకటో రోజు పాలు కూడా కాదంట. రెండో రోజు పాలు తీసుకొచ్చి ఇచ్చారండి. మరి ఈ రెండో రోజు పాలని నేనైతే ప్యాకెట్ పాలు పోసి తయారు చేస్తున్నాను. వాళ్ళు పొయ్యమని చెప్పారు ప్యాకెట్ పాలు, కానీ నాకైతే డౌట్ వస్తుంది లూజ్గా వస్తుంది అని. సరే చూద్దాం, వాళ్ళు చెప్పారు కాబట్టి పోస్తున్నాను. ఒక లూజ్గా వస్తుందా లేకపోతే టైట్గా మంచి కేకులు లాంటి ముక్కలు వస్తాయా అనేది అయితే చూద్దాం. మరి మనం ఈరోజు సరే చేసుకుందాం, టెస్ట్ చేస్తున్నాం అనమాట. రెండో రోజు పాలల్లో మనం మామూలు పాలు కలుపుకోవచ్చా లేదా అని. ఇప్పుడైతే మనం లీటర్ పాలు తీసుకున్నాము. దాంట్లో ఈ కప్పు బెల్లం వేసేస్తున్నానండి. ఇగో ఈసారి మీకు నేను ఇంకా షుగర్ అయిను, ఓన్లీ బెల్లం వేసి చేస్తున్నానండి. ఇప్పుడు నేను వేసిన కప్పు లీటర్కి చక్కగా సరిపోతుందండి. అది ఎంత ఉంటుంది అని మీకు చెప్పాలి అంటే 100 గ్రాములు బెల్లం ఉందండి. 100 గ్రాములు బెల్లం వేసాను నేను. చాలు ఆ బెల్లం, ఇంకంతకంటే స్వీట్ అక్కర్లేదు, సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం ఇది ఇలాచీ పౌడర్ అనమాట. ఇదిగోండి అది ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇలాచీ పౌడర్ మీరు ఎలా వేస్తారు, బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. లేకపోతే ఏమన్నా అవి పీసులు అవి ఉంటే నోటికి తగులుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇలాచీ పౌడర్ని ఫైన్ పౌడర్గా చేసుకొని కొంచెం షుగర్ వేస్తే ఫైన్ పౌడర్ అయిపోతుంది అది. అలా ఫైన్ పౌడర్ని ఒక స్పూన్ వరకు, ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇది మిరియాల పొడి అండి. మిరియాల పొడిని మాత్రం ఫైన్ పౌడర్ చేయొద్దు, బరకగా ఉండాలి. ఎందుకంటే ముక్కలుగా ఉండాలండి. అది పాలల్లో మిక్స్ అవ్వకూడదు, ఓన్లీ ముక్కలు అక్కడక్కడ మీకు కనపడాలి. అట్లా చేయండి. అట్లా చేసేసి అది ఒక టేబుల్ స్పూను వేసుకోండి. అది కూడా ఇప్పుడు మూడింటిని కలపండి. ఇప్పుడు మనం బెల్లాన్ని వడగొట్టలేదేంటి మేడం అలా వేసేసారని మీరు అనొద్దు. బెల్లాన్ని నేను తీసుకుంది ఆర్గానిక్ బెల్లం అండి, మంచి బెల్లం అది. ఇంకా దాంట్లో మీకు అసలు చెత్త కానీ ఏమీ ఉండదండి. సూపర్గా అయితే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది ఆ బెల్లం. మీరు కూడా ఈ పీసుల బెల్లం, చెత్తల బెల్లం వాడుకునే బదులు ఆర్గానిక్ బెల్లం తెచ్చుకొని వాడుకోండి. ఇలా వాడుకుంటే ఇప్పుడు మనమైతే బాగా కరిగిందండి, బాగా కరిగిపోయింది మొత్తం. ఇప్పుడైతే మనం ఆ డెక్షా ఉంది కదా, ఈ గిన్నెలో 2 గ్లాసులు వాటర్ పోసానండి. ఆ గిన్నెలో పోసేసి ఈ గిన్నెని దించేద్దాం దాంట్లో. ఇవ్వండి, మీకు ఇంకేమైనా జీడిపప్పులు కానీ ఏమైనా కావాలంటే మీరు జీడిపప్పులు వేసుకోవచ్చండి. జీడిపప్పులు వేసుకుంటే కూడా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం జీడిపప్పులు చూసైనా తింటారు వాళ్ళు, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మాత్రం జీడిపప్పుల్ని ఇదిగో ఈ విధంగా మెత్తగా అంటే మెత్తగా కాదు, సన్న ముక్కల కోసం వేసానండి. ఇంత సన్న ముక్కలు రావాలి అంటే దీనికి ఒక ఆయుధం ఉంది ఇక్కడ. ఆయుధాన్ని మీకు చూపిస్తాను, దాన్ని పెట్టి కూడా మీరు ముక్కలు చేసుకోవచ్చు. సన్న ముక్కలు చేతితో కొయ్యలేము, అంత సన్న ముక్కలు ఎలాగొస్తామండి అంటే అదిగోండి ఈ ఆయుధం పెట్టి మీరు చక్కగా ఆయుధాన్ని కొనుక్కోండి. చాలా తక్కువ రేట్లు ఉంటుంది ఆయుధం. ఆ ఆయుధంలో పోసేసి మనం తిప్పేసినట్లయితే సన్న ముక్కలు వస్తాయన్నమాట అండి. ఈ విధంగా అయితే చేసేసుకొని శుభ్రంగా మీరు దాని మీద మూత పెట్టండి. మూత పెట్టండి. మీరు పాల మీద కూడా ఒక మూత పెట్టచ్చండి. పాల మీద కూడా మూత పెట్టి దాని మీద ఈ పెద్ద లిడ్ పెట్టి మీకు 15 నిమిషాల్లో అయితే మీకు జున్ను అయితే తయారైపోతుందండి. టేస్టీ జున్ను, ట్రెడిషనల్ జున్ను, సూపర్ టేస్ట్గా ఉండే
జున్ను అండి. మీకు జున్ను పాలు దొరికితే తప్పకుండా తెచ్చుకొని ఈ విధంగా చేసుకోండి. ఇదిగోండి మూత పెడుతున్నాను నేను ఇప్పుడు. ఇందాక మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే మూత పెడుతున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని మనం శుభ్రంగా జున్ను ప్రిపేర్ చేసుకొని తిందామండి. చాలా 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 బాగుంటుంది. మరి మీరు కూడా ఎక్కడైనా సేకరించుకొని జున్ను పాలు చక్కగా ఈ విధంగా అయితే జున్నుని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మనం పెద్ద ఫ్లేమ్లో పెట్టక్కర్లేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 15 మినిట్స్ పెట్టండి, సరిపోతుంది. 15 మినిట్స్ చాలండి, ఇంకంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మనం లూజ్గా వస్తుందా, ఇది గట్టిగా వస్తుందా, ఇది రెండో రోజు పాలు కాబట్టి మనం పాలు కూడా కలిపాము. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. మనం లూజ్గా వస్తే నెక్స్ట్ టైం రెండో రోజు పాలల్లో మనం అసలు పాలు పోయకుండా అన్నా చేసుకోవచ్చు, లేదా పాలు పోసైనా చేసుకోవచ్చు అనమాట. పాలు సగం పోసైనా చేసుకోవచ్చు. అంటే సగం అంటే ఒక పావు లీటరు, 1/2 లీటర్ పాలకి పావు లీటర్ పాలు అనమాట. ఇప్పుడైతే నేను 2 బరాబర్ వేసాను కదా, మీకు అర ఇదిగోండి ఇట్లా ఉంది. ఒకసారి నొక్కి చూద్దాం. అబ్బో మెత్తగా ఉందండి. మెత్తగా ఉందంటే ఇది గట్టి పడలేదని అర్థం. గట్టి పడలేదండి అంటే రెండో రోజు పాలు లేదు. దాని జాగ్రత్తగా మనం వండుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిగోండి అయిపోయింది. స్టవ్ తీసేసానండి. స్టవ్ తీసేసి ఈ విధంగా మనం ఇప్పుడు మరి లూజ్ ముక్కలు ఎలా కొయ్యాలని చూస్తాను. వస్తే వస్తాయండి ముక్కలు, లేకపోతే రావు, ఇంకంతే. మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మనం తప్పు చేసాం, పాలు పోసేసాం, ఇంకొక పావుసేర ఎక్స్ట్రా పోసేసాం దాంట్లో. వాళ్ళు చెప్పారు కదా రెండో రోజు పాలని, మీకు చెప్పినా కూడా నేనైతే పోసాను. కాకపోతే వాళ్ళు పోయమని చెప్పారు, అందుకని పోసాను నేను. వాళ్ళు అలాగే చెప్తారు కదండి, కానీ మన బుర్ర కూడా ఉపయోగించాలి కదా. తప్పు చేశాను. ఒకసారి చూడండి, చూద్దాం. అయినా కూడా నాకైతే నొక్కితే అలా అనిపించింది. గట్టి పడితే ఎలా ఉంటుంది అంటే చూడాలి. ఇవ్వండి ఇప్పుడైతే ఇలా పోసుకోండి, చుట్టూ అలా తీసేసి తర్వాత మొక్కలు పోసుకోండి. కానీ భలే టేస్ట్ ఉంటుందండి. కానీ ఫస్ట్ డే జున్ను కంటే రెండో రోజు జున్ను ఉంటుంది సారా, అద్భుతంగా ఉంటుంది. అసలు తింటే రెండో రోజు జున్నే తినాలండి, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఆ జున్ను. ఇదిగోండి ఇప్పుడైతే ఇట్లా ముక్కలు కోసుకోండి. చిన్నతనంలో మాకు గేదెలు ఉండేయండి, ఒక 2 గేదెలు. ఆ 2 గేదెలని పెంచడానికి కూడా ఒక పాలేరు ఉండేవాడు. ఆ పాలేరు పెంచి ఆ పాలేరు దానికి అన్నీ చూసుకుంటూ ఉండేవాడు. మాకు అప్పుడు గేదెలు ఇంతూ ఉండే అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే జున్ను, మీగడ పాలు, జున్నులు, చిక్కటి పాలు తాగి పెరిగిన వాళ్ళం అండి. కానీ ఇప్పుడైతే మనకు అంత అలాంటివి లేవు కాబట్టి గేదెలు ఏమి, ఇంకా మనం మామూలుగా బయట దొరికి తీసుకొని తింటమేనండి. కానీ అప్పట్లో ఆ టేస్ట్ వేరు, అది అంత బాగుండేదండి అసలు, చాలా బాగా మా చిన్నప్పుడు. ఇక చూసారు కదా, ఇప్పుడు సూపర్ టేస్ట్గా ఉండే జున్నునైతే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. మొక్క అయితే రాలేదండి, మొక్క కొంచెం అలా తుణుకుతుంది అనమాట, మొక్క ఇలాగా ఊగుతుంది. అంటే ఏంటి, లూజ్గా ఉంది. అప్పుడు ఇంకో పావు లీటర్ పాలు మనం తీసేసినట్లయితే గట్టిగా వచ్చేది. ఓకే, ఏదేమైనా ఇక చూసారా, ఆ మాత్రం మొక్క వచ్చింది, సరిపోద్దండి. ఓకేనా, ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. ఈసారి మనం జున్నుని మనం ప్రతిసారి కేకులు లాంటి జున్ను తింటున్నాం కాబట్టి ఈసారి లూజ్గా ఉండే జున్ను తిని, కేకులు లాంటి దానికంటే కూడా ఈ లూజ్దే టేస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. కానీ తింటే కూడా నాకైతే టేస్ట్ అనిపించిందండి. మీరు కూడా సెకండ్ డే పాల్లో తక్కువ పాలు పోసుకొని చేసుకోండి. అదిగో చూడండి మొక్క అలా ఉంది, మరి అయినా పర్వాలేదు, చాలా బాగుంది కదా. సూపర్ జున్నండి, నోట్లో వేసుకుంటే గొంతులోకి వెళ్ళిపోతుంది. ఎమ్మీగా ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఎక్కడైనా జున్ను పాలు సంపాదించుకొని ఈ విధంగా అయితే మీరు జున్నుని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిందా మరి నేను తయారు చేయటం? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి జున్నుని. ఏమంటారు? చూస్తారు కదా, ఎమ్మీగా ఉందండి జున్ను మాత్రం. అదండి అలా ఉంది.